అంటే అన్ని ఉండాలని కదా నేను చెప్పేది. అది వాళ్ళు ఆత్మావలోకనం లేకుండా భారతదేశంలో ఒక సంఘటనకి మన సమాజం ఏంటంటే మహిళ శీలాన్ని చాలా అపారంగా పెంచి ప్రాణమైన పోవచ్చు కానీ శీలం పోకూడదని ఆలోచించే జాతి మనది, సాంప్రదాయబద్ధమైన జాతి. కాబట్టి మనం ఓవర్ రియాక్షన్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది అంతర్గతంగా మన సమాజంలో ఉన్నటువంటిది. మంచిగానే చెడుగాని దానివల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని అలుసుగా తీసుకుని మీరు భారతదేశం రేపుల రాజధాని అని చెప్పంటే ఎంత తప్పది. అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి బీబీసీ సిఎన్ అని చెప్పినా కూడా బీబీసీని 180 గౌరవిస్తాను. కానీ కొన్ని సందర్భాల్లో దురుద్దేశం లేకపోయినా కూడా వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఆ సంయుక్త దృక్పథంతో సేకరించకుండా ప్రతిదాన్ని ఏదో గాస్పల్ ట్రూత్గా భావిస్తే మనం కొంచెం గ్లోరిఫై చేయటం అనేటువంటి అది భారతదేశంలో మనం కూడా అర్థం చేసుకోవాలి. నేను బీబీసీని ప్రేమించే మనిషిగా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు బహిరంగ, ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నోసార్లు చెప్పాను. బీబీసీ ఒక గ్రామంలో పెరిగినటువంటి ఒక కుర్రవాడి జీవితాన్ని తీర్చిదిద్దడంలో బీబీసీ పాత్ర చాలా కీలకమైనది. మా నాన్నగారు నాకు చిన్న ట్రాన్స్లేషన్ కొనిచ్చిన తర్వాత రోజుకి 8 గంటల బీబీసీ వినేవాడిని నేను. ప్రపంచం మొత్తం నాకు బీబీసీ నా గుండెల్లో నింపింది, నా మెదడులో నింపింది, ఒక పైసా ఖర్చు లేకుండా. కాబట్టి అపారంగా బీబీసీని ప్రేమించేవాడిని నేను. అంత మాత్రం చేత వాళ్ళ భావజాలం కానీ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా శిరోధారణ కానక్కర్లేదు. మనం కూడా కొంచెం బ్యాలెన్స్ చూపెట్టాలి. అంటే ఓవర్ ది ఇయర్స్ స్టాండర్డ్స్ కూడా పడిపోతూ ఉంటాయి కదా, పడిపోయే అవకాశం కూడా ఉంది. నేను అన్నాను, ఎందుకంటే నేను అంత పరిశోధన చేయలేదు కాబట్టి ఆ మాట నేను అన్నాను. నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు అంటే నేను అనేది స్థిరంగా ఉండవు కదా. మన దేశం ఉంది, అగ్రకులాల వాళ్ళకి కొన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, దానిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. మీరు తక్కువ కులం అనుకునే వాళ్ళు ఒక ఆదివాసులు ఉన్నారు, లేకపోతే మరికొన్ని కులాలు ఉన్నారు. కొన్ని విభిన్నమైన సాంప్రదాయాలు ఉండొచ్చు, విభిన్నమైన ధోరణులు ఉండొచ్చు. మీరు వెంటనే దాన్ని చులకనగా చూస్తే సందర్భాన్ని అర్థం చేసుకోకుండా అది సరైన పద్ధతి కాదు. అందులో మీ దగ్గర ఉన్న పొరపాట్లు మీరు గమనించకుండా మీ దేశంలో జనాభా రీత్యా మాకంటే 10 రెట్లు 20 రెట్లు మానభంగాలు జరుగుతుంటే అది మాట్లాడకుండా మా దేశంలో జరిగిన కొద్ది సంఖ్య తక్కువైనా కూడా మేము చాలా ఇమోషనల్గా ఉద్రేకంగా మేము రెస్పాండ్ అయ్యాం కాబట్టి దాన్ని అనుసుగా తీసుకుని మమ్మల్ని చులకన చేయడం అనేది ఖచ్చితంగా నాకు బాధ కలిగిస్తుంది. ఒక భారతీయుడిగా నేను మానవవాదని, కానీ అదే సమయంలో నా రాష్ట్రాన్ని కానీ నా భాషని కానీ ఇప్పుడు డిపి సింగ్ నీ రాష్ట్రంలో ఏం మాట్లాడతారంటే నాకు ఎందుకు కోపం వచ్చింది. ఉప్పు కారం తినేవాళ్ళం కదా మనం. అలాగే నా జాతిని కానీ చులకన చేస్తే ఖచ్చితంగా నా జాతిలో లోపాలు ఉన్నాయి, లోపాలను సవరించుకుందాం. కానీ అంతకంటే ఎక్కువ లోపాలు మీ దగ్గర ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మీరు మాకంటే కొంచెం అనుభవం ఎక్కువ చూసారు ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలన ఇంకెక్కువ అనుభవం వచ్చింది, నాగరికత ఎక్కువ చూసాం. అది అంతే తప్ప మీరు మాకంటే మాకు కొంచెం ముందున్నారు. ఆర్థికంగా ఏమనుకున్నాం, అసలు మనం అందుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఆ దేశాలు మనం చూస్తారు. ఇప్పుడు యూపీఐ ఉంది, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ మనీ ఉంది, నంబర్ 1 ప్రపంచంలో మనం ఉన్నాం. ఇప్పుడు అమెరికాని దాటాం, చైనాని దాటాం, బ్రిటన్ని దాటాం, జర్మనీని దాటాం, ఫ్రాన్స్ని దాటాం, జపాన్ని దాటాం. ఇప్పుడు ఊహించారు మీరు. కాబట్టి కాలగతిలో కొన్ని మీకంటే ఎక్కువ నేర్చుకుని మీకంటే వేగంగా వెళ్తాం మేము. మీకంటే కొన్ని విషయాలు వెనకాల ఉన్నాం అంతే. అంత మాత్రం చేత చులకనగానే తక్కువగా చేయాల్సిన అవసరం లేదు. ఆ పొరపాటు అక్కడ కూడా. అందుకే మనం కూడా వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక పత్రిక లేదా టీవీ చెప్పిందని వాస్తవంగా చూద్దాం, సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఆత్మన్యూనత అక్కర్లేదు, సెల్ఫ్ ఫ్లాజెల్నెస్ నాకు మన కొడతో కుట్టుకోక్కర్లేదు. ఉరిసి పండుగ ఏదో కొడతో కొట్టుకుంటారు, అది అక్కర్లేదు. నేను మొట్టమొదటి జీవాడు కాదు, 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. మన దేశంలో చాలా పొరపాట్లు ఉన్నాయి, అదే సమయంలో గొప్ప బలాలు కూడా ఉన్నాయి. మన సమాజం చాలా బలమైనది, ఆ బలాలకు గర్వపడదాం, పొరపాట్లు సవరించుకుని. అంతేగాని ఆత్మన్యూనత మాత్రం పరిష్కారం కాదు. చాలామంది ఈవేళ ఈ విషయాల్లో ఎక్కువగా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు పొరపాట్లు సరిదిద్దుతారు, కానీ ఆ పొరపాట్లు దాచిపెట్టాలని ప్రయత్నం చేయరు, లేకపోతే దాన్ని ఎక్కువగా ఎగ్జాజరేట్ చేయరు. సార్, ఇంకొక అంశం అంటే అది కూడా డెమోక్రటిక్ రిఫార్మ్స్కి సంబంధించింది. ఇటీవల మహారాష్ట్ర పరిణామాలు మనం గమనించినట్లయితే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే బ్రేక్అవే గ్రూపు వాళ్ళకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎన్నికల చిహ్నం వాళ్ళకి దక్కుతుంది అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అసలు ఇది ఒక వివాదంగా మారింది. తెలుగు వాళ్ళకి ఇది కొత్త కాదే. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆనాడు గెలిచిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు వల్ల గెలిచారు, కానీ ఇంకో రకం కదా, అందరికీ తెలుసు కదా. అనుమానం ఏమైనా ఉందా? 94 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా కూడా ఆయన పార్టీ తరఫున, ఆయన పార్టీ వారు కానీ, లేకపోతే ఆయనకి
సంకీర్ణంగా కలిసి పోటీ చేసిన వాళ్ళు కానీ ఆయన బొమ్మ పెట్టి గెలిచిన వాళ్ళే కదా. ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అప్పుడు గుర్తుందా మీకు? అంటే నాకు ఎన్నికల సంఘం కాకుండా కోర్టు ఇచ్చినట్టుందండి. ఎన్నికల సంఘం అంటే సబ్జెక్టు ఎన్నికల సంఘమే. కాబట్టి ఇది కొత్త కాదు. ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి రండి. ఎన్నికల సంఘం ఆదేశాన్ని నేను చూడాల. మౌలికమైన సమస్య ఏమిటి? ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడు, నిజంగా ప్రచారము పేరు ప్రతిష్ట అంతా ఆయనకే ఉంది. ఆ సందర్భం వదిలేద్దాం మనం. అక్కడేమిటి, వ్యవస్థాపకుడు కొడుకు కాబట్టి నా జన్మ హక్కు అంటున్నాడు, పార్టీ నాది అంటున్నాడు, ఆ పేరు ఉంది కాబట్టి. ఠాకరే 2 పార్టీలో 4/3 మంది ఎన్నికైన వాళ్ళు నాయకత్వం మారాలని కోరుకుంటున్నారు. ముందు నిర్ణయం మారాలని కోరుకున్నారు, వినలా. నాయకత్వం మారాలని కోరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీరు నమ్మితే, పద్ధతి ప్రకారం నాయకత్వం మారితే మనకిష్టం లేకుండా అంగీకరించాలి అది. కాబట్టి ఇక్కడ మన దేశంలో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద చాలా క్లారిటీ లేదు. పారదర్శకంగా పద్ధతి ప్రకారం ఓ మనిషిని తొలగించవచ్చు, కానీ అసలు తొలగించకూడదంటే ఎట్లాగా? ఒక పార్టీ నాయకుడు నేను పుట్టుకతో వచ్చాను, నేను పోయేదాకా నేను నాయకుడిని, మీరు ఎవరు కాలం లేదని చెప్పంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? బ్రిటన్లో చూడండి, బ్రిటన్లో ఏమైంది? బోరిస్ జాన్సన్ ఆయన పేరుతోనే ఎన్నికల్లో గెలిచారు. మన ఎన్టీ రామారావు గారు అంత కాకపోయినా, మన నరేంద్ర మోదీ అంత కాకపోయినా ఖచ్చితంగా బోరిస్ జాన్సన్ ప్రభావం వల్ల గత ఎన్నికల్లో ఒక మంచి మెజారిటీ వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీకి చాలా కాలంతో అది గట్టి మెజారిటీ వచ్చింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆయనకు వివిధ కారణాల వల్ల ఒక చెడు పేరు వచ్చిందో ఆయనకి, చిన్న కారణాలుగా నిజంగా ఏం లేదు. కోవిడ్ టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు కొంచెం ఏదో బర్త్డే పార్టీ పెట్టాడు, పెద్ద అంత బ్రహ్మాండం ఏంటది, అది కూడా పెద్ద బయట అట్టహాసంగా విందు చేసుకోవాలా. ఆఫీస్లో 10 మంది కలిసి కేక్ పంచుకున్నారు. భయంకరమైందని జరగలేదు. దానికి నిజంగా మన దేశంలో పరిస్థితులు ఆలోచిస్తే బ్రిటన్లో జరిగిన చిన్నవి అవి జరగకూడదు, కానీ చిన్నవి జరిగింది. ఆ కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి 10 మంది ఆఫీస్లో, ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చుని కేక్ తిన్నారు బర్త్డేకి. లేకపోతే ఇంకో రోజు కూర్చుని కలుసుకున్నారు. ఇంతే ఆయన మీద ఆరోపణలు. దానికి గోరంతలు కొండంతలు అయిపోయింది. చివరికి ఏమైంది? మెజారిటీ సభ్యులు ఎప్పుడైతే ఈ నాయకత్వంలో లాభం కంటే నష్టం ఎక్కువ ఉందని భావించారో దింపేశారు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆవిడ అనుకున్నారు. వచ్చిన 4 రోజుల్లోనే 3 వారాల్లోనే ఆవిడ కొంచెం తొందరపాటుతో ఆవిడ అనుకున్న లక్ష్యాల కోసం చేసినప్పుడు దేశం అల్లకల్లలో ఉంది ఆర్థికంగా, మళ్ళీ దింపేశారు మెజారిటీ సభ్యులు. ఆ మతం కానివ్వండి, ఆ ఒంటి రంగు కానివ్వండి, భారతీయ సంతత్వం ఇప్పుడు ప్రధానమంత్రి పెట్టుకున్నారు. రేకపోతే నేను నచ్చకపోతే మళ్ళీ దింపేస్తారు. అంతేగాని నేను నాయకుడిగా ఉన్నా నన్ను దింపడానికి వీలేదంటే ఎట్లాగా? దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. అసలు డెమోక్రసీ అంటే అర్థమే అది, స్పిరిటే కాదు, వాస్తవమే అది. అది రాత మెజారిటీ ప్రకారం కదా. మీ ఇప్పుడు మన దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం కావచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదుగా. ఎన్నుకున్న వాళ్ళని అంగీకరించకపోతే ఎట్లా? ఎందుకు అంగీకరిస్తున్నాం? పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు అంగీకరించారు, ఓటేశారు. అట్లాగే నాయకత్వానికి కూడా మీ సభ్యులు ఓటేయాలి కదా, మీరు అంగీకరించాలి కదా. మెజారిటీ ఏ కారణం మీరు చాలా గొప్పవాళ్ళు అండి, కానీ మీరు నాయకులుగా ప్రస్తుతం గుద్దాన్ని వదిలేదన్నాను, వెళ్ళిపోవాలి. నేను లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి ఎన్నిక కూడా నేను నాకు పార్టీ వ్యవస్థాపకుడిని, మరి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడిని, నాకు నిజంగా ఎదురు ఉండదు కదా ఆనాడు. ఈనాడే లేదు, ఆనాడు ఉండదు కదా. కానీ నేను ఎన్నిక పెట్టి వర్మ గారిని పోటీ చేయమని గట్టిగా బలవంతం చేసి నుంచోబెట్టాను. ఎందుకంటే నేను చెప్పాను, ఇప్పుడు నన్ను ఓడించాలా కాదా అని కాదు, పార్టీ ఎవరి సొంత ఆస్తి కాదు, పార్టీ ప్రజల ఆస్తి. సభ్యులు నిర్ణయం చేయాలి నాయకత్వాన్ని, ఒక ఎస్టాబ్లిష్ చేయాలి ప్రిన్సిపల్ అని చెప్పి నేను ఎన్నిక పెట్టాను. ఒక జనరల్ ఎలక్షన్ లాగా అక్కడ లక్షలాది మంది ఓటేశారు. మనం మర్చిపోయినాం, పార్టీ అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటున్నాం. కాబట్టి మహారాష్ట్రలో జరిగిన కానీ ఎన్నికల కమిషన్ ఆఫ్ లేట్ అంటే తను నిర్వర్తించాల్సినటువంటి పాత్రని, అంటే ఈ రాజకీయ పార్టీల కార్యకలాపాలను సమీక్షించడం, వాళ్ళ యొక్క ఏదైతే వాటి రాజ్యాంగాన్ని ఏం రాసుకున్నారు, అవి అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక సమీక్ష చేయకపోవడం అనేటువంటిది చాలా గ్లేరింగ్గా కనపడుతుంది కదా. ఇది ప్రస్తుతం ఏంటంటే మా కీలకమైన సమస్య మీద తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం పక్కన పెడదాం. రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు కాదు. మనం రాజకీయ పార్టీ అంటే ప్రైవేట్ సంస్థ అనుకుంటున్నాం, కాదు. అలాగే రాజకీయ పార్టీలు ఒక ఎఫ్డిఆర్ లాంటి సంస్థ కూడా కాదు.
రాజకీయ పార్టీలు ఒక ప్రజల ఆస్తులు. ఎఫ్టీఆర్ ఉందనుకోండి, కొన్ని లక్ష్యాలు నచ్చిన వాళ్ళు 10 మంది వచ్చాము, చట్ట ప్రకారం సంఘంగా ఏర్పడ్డాము, దానికోసం తలకాస్త డబ్బులు వేసుకున్నాము, డబ్బులు సేకరిస్తున్నాము, నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పని చేస్తున్నాము, జవాబుదారీగా ఉన్నాము, అంతే. మా ఇష్టం. ఏ లక్ష్యాలు ప్రతిపాదించుకుంటే ఏం చేస్తామో అది మా ఇష్టం. చట్టాన్ని ఉల్లంఘించేంత వరకు మీరు ఎవరు అడగే హక్కులు మాకు లేదు. రాజకీయ పార్టీ అట్లా కాదు. రాజకీయ పార్టీ ప్రజల ఓటును కోరుతోంది, ప్రజల పన్ను డబ్బులు పెత్తనాన్ని కోరుతోంది, ప్రజల జీవితాన్ని శాసించే శాసనాలు చేయాలని కోరుతోంది, విధానాలు రూపొందించాలని కోరుతోంది. కాబట్టి రాజకీయ పార్టీని ప్రభుత్వం కాకపోయినా ప్రభుత్వంలో భాగంగా పరిగణించాలి జవాబుదారితనం వరకు. ఒక ప్రజాస్వామ్య పీఠానికో, లోక్సత్తా ఉద్యమానికో, లేకపోతే మరో స్వచ్ఛంద సంస్థకో, లేకపోతే మరో ప్రైవేటు సంస్థకో, ఓ కంపెనీకో ఉండే స్వేచ్ఛ రాజకీయ పార్టీకి ఉండకూడదు. నేను చాలా కాలం నుంచి ఈ మాట వాదిస్తున్నాను. కానీ మన దేశంలో ప్రతి చర్య, ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి కొన్ని ప్రమాణాల ప్రకారం ఉండాలి. అందుకని జర్మనీలో ఏం చేశారంటే ఓ చట్టం చేశారు. ఫెడరల్ లా ఒకటి ఉంది జర్మనీలో. ఒకటి పార్టీ సభ్యత్వాల గురించి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఏ పార్టీ అయినా కూడా మీకు నచ్చని మనుషులు, బలం ఉన్న వాళ్ళు పార్టీలో చేరతంటే మీరు ఆపేస్తారు. మీరు నాయకుడిగా ఉంటే మీకు ప్రత్యర్థి అవుతుంది, మీరు ఆపేస్తారు. మీ ఆశీస్సులు లేకుండా పార్టీలో చేరడానికి కూడా లేదు. మామూలు సాధారణ పౌరులు తప్ప బలం ఉన్నవాడు మీ ఆశీస్సులు లేకపోతే చేర్చుకోవడం చేర్చుకోరు. నీవాడు అసలు పార్టీ నీ సొంతం కాదే. 2 పార్టీ నాయకత్వానికి ఎన్నికే లేదు అసలు. 3 పార్టీ ఎవరిని అభ్యర్థులుగా పెడుతుంది, అక్కడ కూర్చొని ఒకళ్ళు ఇద్దరు ఆ డబ్బులు సంచులు చూసి, కులాలు చూసి, వ్యక్తిగత బంధాలు చూసి నిర్ణయించడం తప్పితే పార్టీ సభ్యులకు సంబంధం లేదు. ఇక నిధుల విషయంలో మనం చూస్తున్నాం పారదర్శకత లేదు. ఈ 4 కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్యంగా జరగకపోతే పార్టీ ప్రజల ఆస్తి అవదు, వ్యక్తుల ఆస్తి అవుతుంది. భారతదేశంలో 1-2 పార్టీలు మినహాయించి, అవి కూడా 100% కాకపోయినా కొంతమేరకు. బీజేపీకి ఉన్న బలం ఏంటి వేళ? మేము అట్లా కాదని చెప్పగలుగుతున్నారు కొంతమేరకన్నా, మిగతా వాళ్ళతో పోలిస్తే. కమ్యూనిస్టులు గతంలో ఉన్న బలం ఏంటి? కొంతమేరకన్నా మేము అలా కాదని చెప్పగలుగుతున్నారు. మిగతా దాదాపు అన్ని పార్టీలు ఇటీవల కాలంలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ప్రైవేటు ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. దీని నుంచి బయటపడాలి. దానిలో ఎన్నికల సంఘం పాత్ర ఏమిటి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చట్టం చేయనప్పుడు 304 అధికరణం ప్రకారం మీరు కొంత చొరవ తీసుకోవచ్చని. శేషన్ గారు అది చొరవ తీసుకున్నాడు. అందుకనే మీకు గుర్తుందో లేదో, ఇదే పని బాల్ ఠాకరే అధ్యక్షుడిగా ఉండగా, బతికొండగా శివసేన వాళ్ళు చేశారు. బతుకున్నంతకాలం ఈయనే దేవుడు అని చెప్పారు. శేషన్ వెంటనే కొళ్ళ జల్లింపించి, అలా వీల్లేదు, మీరు ఎన్నుకోండి, ఒక పదవి కాలం కంటే సరే, నామ మాత్రమే, ఏదైనా కూడా ప్రాసెస్ అనేది జరగాలి. ఒక ప్రాసెస్ అంటూ జరిగింది. బస్ ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ పరిష్కారం, నిజమైన పరిష్కారం మీరేదో ఎన్నికల సంఘం ఒక లెటర్ ఇస్తే జరిగేది కాదు. వెంటనే ఏమంటారు, మీరు జీవితకాలం కాదు, వచ్చే 3 ఏళ్ళు 5 ఏళ్ళు అంటారు, మళ్ళీ ఎన్నికలు ఉంటారు తర్వాత. మనకు జరిగేది మనకు తెలుసు కదా. ఎందుకంటే నిజమైన అధికార పగ్గాలని అక్కడ ఉన్నప్పుడు డబ్బులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేని నిర్ణయం చేసేవాళ్ళు, మరొకటి చేసేది వాళ్ళు. ఇష్టం లేకపోతే బహిష్కారం, పార్టీ నుంచి బయటికి పంపించేస్తూ ఉంటారు మన్నాడు. పార్టీ లేకపోతే రాజకీయంగా మనుగడ లేదు. ప్రధాన పార్టీల్లో ఉంటేనే కదా మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉన్నది. వ్యక్తిగతంగా ఎంత ప్రతిష్ట ఉన్నా కూడా బయటలో మీకు ఉపయోగం లేదు. అంచేత ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాం. ఆ చట్టం రావాలి. ఈ లోపల ఇవన్నీ మళ్ళాగలో ఉంటే తప్పదు. సో అంటే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్లో కొన్ని మార్పులు రావాలంటారా? ఇంకా జరగాల్సినవి అంటే ఇప్పుడు 2 రకాలుగా చూడాలి. ఎలక్షన్ కమిషన్ పాత్ర దేశ రాజకీయాన్ని మార్చడం కాదు, మనం వాళ్ళ మీద భారాన్ని ఎక్కువ పెడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ పాత్ర ఉన్న అపరిపక్వ ప్రజాస్వామ్యంలో నిజాయితీగా ఎన్నికలు జరిపించడం, నిజాయితీగా కౌంట్ చేయడం, నిజాయితీగా రిజల్ట్స్ ప్రకటించడం, అంతవరకు బైండ్లా జరుగుతాం. కొన్ని ఆరోపణలు ఉండొచ్చు. ఆరోపణలు నా దృష్టిలో చిన్న చిన్న ఆరోపణలు. ఏమిటది? వాళ్ళు ఏదో నోటిఫికేషన్ డేటు మరి అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా చేసి, ఇది దానివల్ల ఏం పరిస్థితులు మారు మనం అనుకోవడం తప్ప వాళ్ళు చేయించుకున్న ఫలితం ఏమి ఉండదు. అంటే ప్రజలు డిసైడ్ అయిన తర్వాత అంతే. ఇవన్నీ నిరర్థకం నా దృష్టిలో, చిన్న చిన్న తప్ప. మౌలికంగా మన ఎన్నికలు పోలింగ్ బూత్ వెనకాల ఏం జరుగుతున్నా, డబ్బులు పంపిణీ జరుగుతోంది, మరి కులాలు మతాలు వాడుతున్నారు, కానీ పోలింగ్ బూత్ వరకు నిజాయితీగా జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు. కానీ తుపాకీ గురిపెట్టో, లాఠీ చూపెట్టో ఓటు ఎక్కడ పోలింగ్ బూత్లో పట్టం లేదు. అవి సరిగ్గా కౌంట్ చేస్తున్నారు, కానీ దొంగ కౌంట్లు లేవు. కౌంట్ ప్రకారం ఫలితాలు ప్రకటిస్తున్నారు, కానీ వేరే రకంగా జరగట్లేదు. ప్రకటించాక ఈ వ్యవస్థలు ఎంత దుర్మార్గం ఉన్నా కూడా రాజకీయ పార్టీలు మెజారిటీ ఉన్నవాడు అధికారంలోకి వస్తున్నాడు, కానీ వేరే రకంగా కాదు. ఆ మేరకు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అంతే ఎన్నికల సంఘం పాత్ర. అంతకు మించి మనం అనుకుంటున్నామంటే దేశ రాజకీయ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలా చేస్తారు? రాజ్యాంగం ఏం అధికారం ఇచ్చింది వాళ్ళకి?
రాజకీయ నాయకత్వం చేయాల్సిన పని చేయకుండా, పార్లమెంటు చేయాల్సిన పని చేయకుండా, వ్యవస్థలో కావాల్సిన మార్పులు మీరు తీసుకురాకుండా ఒక అధికారి మీద ఎవరు ఎన్నికల సంఘం అంటే ఎవరు? ఒక అధికారి. జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అంటే ఆ ముగ్గురు ఏం చేయరు, ముగ్గురు ఊరికే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏం జరగదు. ఒక్కడున్నా ముగ్గురున్నా దాన్ని ఊరికే పేరుకుంటారు అంతే. జరిగిపోతే ఎవరు? జిల్లా కలెక్టర్లు, మహానగరాల్లో మున్సిపల్ కమిషనర్లు. అంటే వాళ్ళకి ప్రత్యేక వ్యవస్థలు లేవు కాబట్టి జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి యంత్రాంగం. ఇప్పుడు ఎవరు కోరకుండా నేను రీపోలింగ్ ఆర్డర్ చేశాను. ఆ రీపోలింగ్ వల్ల అధికార పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఎవరు కోరని కూడా కోరలా. నాకు అంటి పడింది, ఉన్న ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ పోలేనట్టుగాను ఇది తప్పు నిర్ధారణ కాగానే అడగకుండా రీపోలింగ్ ఆర్డర్ చేశాను. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు? కరెక్ట్గా ఉండగా మనకి ఎవరో చెప్పనక్కర్లేదు. కాబట్టి మన పరిపాలనా యంత్రాంగం మొత్తం మీద మిగతా సందర్భాల్లో పొరపాట్లు కొన్ని జరుగుతున్నా, అవినీతి ఉన్నా కూడా ఎన్నికల విషయంలో నిష్పాక్షికంగా సమర్థంగా పనిచేస్తుంది. పొరపాట్లు ఏమంటే సరిదిద్దుకుందాం, కానీ లేని సమస్యను సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా లాంటి దేశంలో ఎన్నికలు అయిపోతే ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు. ఓడిపోయిన వాడు కోటేసిన వాడు ఒప్పుకోవట్లేదు. మరి అమెరికాతో పోలిస్తే మనం ఎంత వెనుకున్నాం నిజంగా నాగరికత, కానీ అంటే ప్రజాస్వామ్య విషయంలో మిగతా నాగరికత. ఇంత వ్యాస్ట్ కంట్రీలో కానీ అక్కడ ఒక్కనాడు గొడవ ఉంది. ఎక్కడ ఎన్నికైన ప్రభుత్వం రాలేదని వాడు అన్నాడా? మరి వైకాపా గెలిచింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు, వైకాపా మీద కోపం ఉండొచ్చు, కానీ ఎన్నిక అసంబద్ధము, ఇది అధర్మం అని ఎవరు అన్నారా? అనలేదు. ఎన్నికల సంఘం పాత్ర అంతవరకే. అంతకుమించి చేతనైతే చేస్తారు, అంతకుమించి వాళ్ళ మీద భారం పెట్టబోకండి. ఎన్నికల వ్యవస్థను మార్చే శక్తి వాళ్ళకి లేదు, అధికారము లేదు, రాజకీయాన్ని మార్చే అధికారం వాళ్ళకి లేదు. సార్, చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల రాజకీయాలు చాలా రోత కలిగిస్తున్నాయనేది అందరూ అంటున్నారు. చాలా బహిరంగంగా టీవీల ముందుకు వచ్చి తిట్టడం, మీడియాని తిట్టడం, పొలిటీషియన్స్ని తిట్టడం, ప్రత్యర్థులను తిట్టడం, అది ఎవరికో ఒకళ్ళకే పరిమితమైందని నేను అన్నాను. బట్ అందరూ కూడా అదే వెళ్తున్నారు. అంటే మీరు తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రామినెంట్ పర్సనాలిటీగా ఇటువంటి వైఖరిని, ఇటువంటి ధోరణిని కర్బు చేయటానికి, కట్టెలు చేయటానికి ఏదన్నా ఒక రోల్ ఏమైనా ప్లే చేయాలని అనుకుంటున్నారా? మనకెందుకు అది ఆ బురదకి మన అనవసరం అని మీరు అనదలుచుకున్నారా? ఇది జటిలమైన ప్రశ్న, నిజాయితీగా చెప్తున్నాను. ఖచ్చితంగా పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు తమిళనాడులో లోక్సత్తా ప్రారంభించినప్పుడు నాకు తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఇంకా ఒకటి రెండు ఇతర రాష్ట్రాల్లో చాలామంది సన్నిహితంగా లోక్సత్తాలో పనిచేశారు. కొన్ని వేల మంది పనిచేశారు ఒక్కొక్క రాష్ట్రంలో. నేను తరచూ తమిళనాడు వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో, డిఎంకే ఏడిఎంకే మధ్య ఎంత భయంకరంగా ఉండేదంటే, జయలలిత గారు ప్రతిపక్షంలో ఉంటే ఆవిడ బట్టలు లాగేశారు అసెంబ్లీలో. కరుణానిధి గారు ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.